హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. ఈ రోజు మనం శ్రీ జీవనమూర్తి స్వామి తిరునాళ్లు చూద్దాం. ఇక్కడ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి, శ్రీ కాశీనయన స్వామి లాగా ఇక్కడ జీవనమూర్తి స్వామి సజీవ సమాధి అయినారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో రాచర్ల మండలం అనంపల్లి గ్రామంలో ఉంది. గిద్దలూరుకి 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. కుల మతాల మధ్య గొడవలు పెట్టి దేశం నాశనం అవుతుంది అని మాట్లాడే రాజకీయ నాయకులకి ఒకసారి మన జీవనమూర్తి స్వామి జాతర చూస్తే అర్థమవుతుంది. హిందువులు ముస్లింలు ఎంతగానో కలిసిపోయి సొంత కుటుంబ సభ్యులులాగా చేసుకునే మన జీవనమూర్తి స్వామి పండగ దేశానికే ఆదర్శం అవుతుంది. శాంతి మరియు ప్రశాంతత కోసం అద్భుతమైన ప్రదేశం. మతమయ్య అనే ప్రసిద్ధ సాధువు 150 సంవత్సరాల క్రితం జీవ సమాధి అయినాడు. తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఏ సమయంలోనైనా ఉచిత అన్నదానం అందించబడుతుంది. ఈ ఆలయం గ్రామానికి ఈశాన్య దిశలో ఉంది. మరో 300 మీటర్ల తూర్పున నడవండి, మీరు మతమయ్య తిప్పను చూస్తారు. అక్కడ సాధువు ధ్యానం లేదా తపస్సు చేసేవాడు. సమీప రైల్ స్టేషన్ 15 కిలోమీటర్లు దూరంలో గిద్దలూరులో ఉంది. గిద్దలూరు మరియు కంబం నుండి బస్సు మరియు ఆటో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించడానికి శుక్ర, సోమవారాలు మంచి రోజులు. అనుములపల్లె గ్రామం చుట్టుపక్కల మరియు గౌతారం, తురిమెళ్ళ, పలుగుంటిపల్లె మరియు రాచర్ల వంటి గ్రామాలకు సమీపంలో ఉన్న సుందరమైన ప్రదేశాలను శీతాకాలంలో చూడటానికి బాగుంటుంది. అందమైన లొకేషన్లను చూడటం కళ్లకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇక్కడికి దగ్గరలో సురభేశ్వర కోన శివాలయం, రంగస్వామి గుండంలో ఉన్న నేమిలిగుండ్ల రంగస్వామి ఆలయాలు మనం చూడవచ్చు.